नारायण सर मणिरेड्डी सर बिगारेड्डी सर शंकरेड्डी सर ఈ ఫోటోగ్రాఫర్ వాస్తవంగా నాకు టైం తక్కువ కానీ సార్ ఒక నిమిషం కాబట్టి ఒక నిమిషాలు కంప్లైంట్ చేస్తున్నా. ఇంతమంది జనం ఉన్నారు కదా సార్, ఇంకా నమ్ముతారు సార్ చాలా మంది, ఇంకా అందులోంచి బయట మీరు మాలాగా సక్సెస్ కావాలని చూపిస్తున్న ప్రతిరూపాలు అందరూ. వీళ్ళను ఒక్కటిసారి ఆలోచన చేయండి మిత్రమా, వీళ్ళ లోపల ఉన్నదేంటి నా లోపల లేదేంటి అని డిసైడ్ అయితే 2025లో కరోడుపతి అయ్యేది నీవే. ఈరోజు మీకు అతి స్పీడ్గా డబ్బులు కావాలన్నా స్లోగా కావాలన్నా? అతి స్పీడ్గా డబ్బులు కావాలంటే గట్టిగా క్లాప్స్ ఇస్తే చెప్తాం మిత్రులారా. భూ ప్రపంచంలో 4 ఉంటాయంటే అతి స్పీడ్గా డబ్బులు వచ్చే మార్గాలు. ఫస్ట్ మార్గం ఏంటంటే రాజకీయం అంట. రాజకీయంలో నీవు నేను రాణించాలంటే ఫస్ట్ ఎకనామికల్ గా గట్టిగా ఉండాలి, అందరికీ సాధ్యం కాదు ఇది. రెండోది అతి స్పీడ్గా డబ్బులు వచ్చే మార్గం ఏమన్నా ఉందంటే సినిమా రంగం. ఈ దీంట్లో వెళ్ళాలి, ఇంత టాలెంట్ ఉన్న కులవృత్తి లాగా వాళ్ళది అయిపోయింది. మూడోది అతి స్పీడ్గా డబ్బులు వచ్చే మార్గం ఏమన్నా ఉందంటే పెట్టుబడులు పెట్టి సంపాదించే మార్గం. ఆ పెట్టుబడి పెట్టే సొమ్మత అందరికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అందరు వెళ్ళాలని. నాలుగోది ఎంత బీదవాడికైనా 3 పూటలకు భోజనానికి లేని వ్యక్తులను కూడా ఈ భూ ప్రపంచంలో 2 నుంచి 3 ఏళ్లలో కోటీశ్వరులు చేసే వేదిక ఉందంటే అది డైరెక్ట్. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ మాత్రమే. డైరెక్ట్ సెల్లింగ్ లో దమ్మున మార్కెటింగ్ ఏడిఎంఎస్ మార్కెటింగ్ అని చెప్తున్నారు. ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్ చూశారు, ఎంతో మందిని చూశారు. ఇక్కడ మన ఎండి సార్ సభ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎండి సార్ దగ్గర ఎక్కువ టైం లేదు కాబట్టి తక్కువ మాట్లాడుతున్నా, ఓకేనా? హలో, నా పేరు సయ్యద్ అబ్దుల్లా, మాది వచ్చేసి మామనా డిస్ట్రిక్ట్ కోసి కొండపూర్ అని చిన్న పల్లెటూరు. కోసి కొడంగల్ ఐడియా ఉంది కదా? ఓకే. రేవంత్ రెడ్డి, ఓకే, రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యిండ్రు, నేను వచ్చేసి ఏడిఎంలో సీఎం అయినా. ఓకే రైట్. మాది చిన్న పల్లెటూరు, 3వ తరగతి పాస్ అయినా 4 ఫెయిల్ అయినా. సపోర్ట్ కొట్టాను సార్. 3వ తరగతి పాసు 4 ఫెయిల్ అయినా. కట్ చేస్తే 1981లో హైదరాబాద్ రావడం జరిగింది, జగదిరిగుట్టలో. ఓకే, చదువు లేదు కాబట్టి హోటల్లో పనిచేయడం జరిగింది, రకరకాల చిన్న చిన్న పనులు చేయండి. ఓకే, అయిపోయింది. ఓకే, ఎక్కువ ఏం నేర్చుకుంటలేను. ఈ అవకాశం నాకు చూపించింది మా రిపోర్టర్ సార్ యాదగిరి సార్, ఈ అవకాశం తీసుకొచ్చి ఇచ్చారు. ఆ తర్వాత జేఏడిఎంఎస్. ఓకే సార్, నా పేరు రాములు. మాది వాస్తవానికి నన్ను ఆటో డ్రైవర్ అంటారు. 3 years బ్యాక్ నా లైఫ్ 0 నండి. 0 అంటే 18 సంవత్సరాలు ఆటో దొన్న సార్. లైఫ్ ఎక్కడ చేంజ్ కాలేదండి. రియల్ ఎస్టేట్ చేసినా, రాజకీయం చేసినా కానీ ఏ మాత్రం లైఫ్ చేంజ్ కాలేదు సార్. నాకు ఇప్పటికీ 42 సంవత్సరాలు. 42 సంవత్సరాల్లో 39 సంవత్సరాలు నా జీవితంలో ఏమి సాధించలేకపోయాను సార్. ఎందుకంటే అవకాశం అనేది రాలేదు. 3 years తర్వాత అంటే 2021
డిసెంబర్ 7వ తారీఖు ఒక దేవుడు రూపంలో నాకు అవకాశం ఇచ్చారండి. ఆ దేవుడే మా రవికుమార్ కానిస్టేబుల్ సార్. ఓకే సార్, అట్లా ఆటో తోలే క్రమంలో మా సార్